అందరికీ నమస్తే అండి. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ లో నాకు మెసేజెస్ చేసి అడుగుతున్నారు. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలోని గంట దీపం ఎప్పుడు వెలిగించాలి అక్క అని చెప్పి. అండ్ అంతేకాకుండా ఇంకొంతమంది ఏంటంటే గంట దీపం అనేది పలానా ప్రాంతం వల్లే వెలిగించాలా లేదా ఆనవాయితీ ఉండే వాళ్ళే వెలిగించాలి, ఎవరైనా వెలిగించవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ఈరోజు నేను మీతో క్లియర్ గా చెప్దామని చెప్పేసి చిన్న వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గంట దీపం అనేది ఎవరైనా వెలిగించవచ్చు, ప్రాంతంతో గాని ఇంకా ఆనవాయితీ అలా కానీ ఏమీ లేదు. ఎవరైనా సరే అనంత పద్మనాభ స్వామికి మనం గంట దీపం అనేది మనం ఎక్కడున్నా కూడా స్వామిని తలుచుకొని అయితే వెలిగించవచ్చు అనమాట. సో ఇక్కడ పద్మనాభ టెంపుల్లో అయితే దీపోత్సవం అనేది జరుగుతుంది కదా, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మనం తులసికోట దగ్గర కూడా స్వామిని తలుచుకొని వెలిగించవచ్చు. అది ప్రాంతంతో గాని లేదా ఆనవాయితీ అని గాని ఏమీ లేదనమాట. ఎవరైనా సరే వెలిగించవచ్చు. మనసులోని ఒక మంచి ధర్మబద్ధమైన కోరిక కోరుకొని మనం దీపం గాని వెలిగించుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా నన్ను డేట్స్ అడుగుతుంటారు. అక్క లాస్ట్ ఇయర్ వెలిగించాము, ఈ ఇయర్ చాలా బాగుంది మాకు అంతా కూడా, ఇయర్ కూడా మాకు డేట్ చెప్పండి వెలిగించుకుంటామని చెప్పి. ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, చెన్నైలో ఉండేవాళ్ళు, పంజాబ్ లో ఉండేవాళ్ళు, అంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా చాలా మంది నన్ను డేట్స్ అయితే అడుగుతారు, అడిగి తులసికోట దగ్గర చేసుకుంటారు. సో ప్రాంతంతో గాని అలానే ఆనవాయితీ అని కానీ ఏం లేదు, ఎవరైనా వెలిగించుకోవచ్చు. అండ్ ఈ సంవత్సరం విషయానికి వస్తే గనక గంట దీపం అనేది మనకి December 1 అంటున్నారండి. ఇంకా నాకు క్లియర్ గా తెలీదు. మోస్ట్లీ December 1, ఎందుకంటే December 1 మనకి అమావాస్య అనేది వస్తుంది కాబట్టి సో ఆ రోజు దీపోత్సవం అనేది జరుగుతుంది అనుకుంటాను. ఇంకా క్లియర్ గా నేను ఒక వీడియోని కూడా షేర్ చేస్తాను. గంట దీపం ఎలా వెలిగించుకోవాలి, ఏ సమయంలో ఏ రోజు వెలిగించుకోవాలి అన్ని కూడా డెఫినెట్ గా షేర్ చేస్తాను. అండ్ ఒకటి మీకు ఇన్ఫర్మేషన్ చిన్నగా ముందుగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనమాట. కార్తీక మాసంలో వచ్చిన అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల సమయంలోని పద్మనాభ స్వామి టెంపుల్లో దీపోత్సవం జరుగుతుంది. ఆ టైంలో మీరు ఇంటి దగ్గర తులసికోట దగ్గర గానీ ఆరు బయట గానీ ఎక్కడైనా సరే దీపం వెలిగించుకోవచ్చు. చాలా మంచిది. ఈ సంవత్సరం అయితే December 1 అంటున్నారు. ప్రాపర్ గా ఇంకా మీకు మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. అంటే దీపం అయిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు అన్నమాట చాలా మంది. దీపం మొత్తం వెలిగించుకున్న తర్వాత ఆరు బయట వెలిగించుకుని, ఎందుకంటే గంట దీపం అనేది కొంచెం ఎక్కువ మనకి ఆ జ్వాల అనేది వస్తుంది కాబట్టి నా సజెషన్ వరకు మాత్రం బయట వెలిగించుకుంటే బెటర్ అని నేను చెప్తున్నాను. సో చుట్టూ అన్ని జాగ్రత్తగా చూసుకొని వెలిగించుకోండి. అయిపోయిన తర్వాత మనము ఆ మిగిలిన వస్తువు ఏమైతే ఉంటుందో దీపం గాని మనం బియ్యం వేసి కడతాం కదా గంట దీపం అనేది, అదంతా కూడా మీకు ఎక్కడైనా స్థలం ఉంటే గనక, ఓన్ ప్రాపర్టీ ఏమైనా ఉంటే గనక దానిలో తీసుకెళ్లి మీరు పాతి పెట్టేయండి. చాలా మంచిది. అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇల్లు ప్లాన్ చేసినా కూడా మీకు ఎలాంటి సమస్యలు రావు. మీ ఇంటి ఆవరణలో ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడైనా సరే మనం పాతి పెట్టొచ్చు. ఇంకా అది కాదు అనుకుంటే, ఓన్ హౌస్ కాకుండా రెంట్ హౌస్ లో ఉన్నాం అనుకుంటే ఒక చిన్న కుండీలోని మనకి ఏదైనా మట్టి ఉంటుంది కదా, లైక్ తులసమ్మ కానీ ఏదైనా సరే, తులసమ్మని డిస్టర్బ్ చేయకూడదు. వేరే ఏదైనా సరే కొంచెం కుండీలో మట్టి ఉంటుంది కదా, సో అందులో తీసి పాతి పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. చాలా మంచిది. ఇంటికి ఎలాంటి నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నా కూడా పోతాయి. అండ్ ఇంటికి కూడా చాలా మంచిది. మనకు కూడా ఎలాంటి దృష్టి దోషాలు ఏమీ కూడా ఉండకుండా ఉంటాయి అనమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆ రోజు అమావాస్య రోజు కూష్మాండ దీపం కూడా వెలిగించండి. అంటే బూడిద గుమ్మడికాయ దీపం కూడా వెలిగించండి. ఆ దీపం కూడా ఎలా వెలిగించాలనేది ప్రాపర్ గా వీడియో అయితే ఒకటి పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. మీకు ఎక్కడ వెలిగించుకోవాలి, ఎలా వెలిగించుకోవాలి, ఏ సమయంలో వెలిగించుకోవాలని కూడా చెప్తాను. సో అది కూడా వెలిగించండి, చాలా మంచిది. సో అది ఇప్పటి వరకు అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఎవరైనా వెలిగించుకోవాలనుకుంటే కనుక నేను ఫుల్ వీడియోను ఆల్రెడీ చాలాసార్లు పోస్ట్ చేశాను, మళ్ళీ పోస్ట్ చేస్తాను ఎవరికైనా కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం. సో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ గా మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా ఇస్తాను. సో చూస్తూ ఉండండి, మీకు క్లియర్ గా అంతా కూడా నేను మీకు ఆ వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్స్ అని. ఇప్పుడు నేను మీకు అమెజాన్ అంటే తెప్పించుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపించబోతున్నాను. సో వింటర్ కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను అనమాట. సో ఇవన్నీ కూడా అమెజాన్ లో తీసుకున్నాను. ప్రెసెంట్ అమెజాన్ లో సేల్ రన్ అవుతుందండి. అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది ఇది November 8 నుండి స్టార్ట్ అయింది. ఇందులో మినిమం 40% వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్లస్ 5% ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట. సో ఈ అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది యూటిలైజ్ చేసుకోండి. వింటర్ ఎసెన్షియల్ కి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ మీద అయితే హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ నేను ఇంకా లేట్ చేయకుండా
అండ్ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది లేట్ చేయకుండా మొత్తం అన్ని కూడా మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను డవ్ బ్రాండ్ నుండి డవ్ డీప్ మాయిశ్చరైజర్ బాడీ వాష్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి 800 ml ఉంటుంది. సో ఇది మనకి ఒక బాటిల్ తీసుకున్నామంటే మొత్తం మన వింటర్ సీజన్ అంతా కూడా సరిపోతుంది అనమాట. సో మంచి అరోమా వస్తుంది అండ్ డీప్ మాయిశ్చరైజింగ్ కూడా చేస్తుంది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను, చాలా బాగుంటుంది. డవ్ బ్రాండ్ నుండి బాడీ వాష్ కూడా చాలా చాలా బాగుంటుంది. డవ్ బ్రాండ్ ఎవరికైనా బాగా సూట్ అవుతుంది స్కిన్ అనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి. ఇది నేను తీసుకున్నాను ఫస్ట్ది వచ్చేసి. అండ్ తర్వాత వచ్చేసి నేను తీసుకున్నాను ఒక షవర్ జెల్ కూడా తీసుకున్నాను. సేమ్ ఇది కూడా లైక్ బాడీ వాష్ లాంటిదే. మనం ఎక్కడికైనా ఊర్లో వెళ్ళేటప్పుడు కానీ దేనికైనా సరే ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే చిన్న బాటిల్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 240 ml అనమాట. సో ఇది ప్లమ్ బాడీ షవర్ జెల్ తీసుకున్నాను నేను. సో ఇది కూడా ఇలా అయితే వస్తుంది అనమాట. సో మనకి ఇలా ఉంటుంది ప్రోడక్ట్ అయితే ట్రాన్స్పరెంట్ గా కొంచెం లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇది కూడా చాలా మంచి వాసన వస్తుంది. ఎవరికైనా ప్లమ్ బ్రాండ్ బాగా సూట్ అవుతుంది అనుకుంటే కూడా ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా సేల్ లోని మనకి తక్కువకి వచ్చింది. నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ మేము ఎక్కువ 365 days లోని ఎక్కువ శాతం బాడీ వాష్ లో షవర్ జెల్ యూజ్ చేస్తాము. సో అందుకనే కొంచెం తక్కువగా వచ్చిందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎంఆర్పి 380 రూపీస్ అండి, బట్ 240 రూపీస్కి అంతకు వచ్చింది అనమాట. సో ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకోటి వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లాక్టోకాలమైన్ బాడీ ఫేస్ వాష్ తీసుకున్నాను అని చెప్పి. సో ఇది లాక్టోకాలమైన్ బాడీ వాష్ తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు తీసుకోండి. ఇది కూడా 250 ml అనమాట. సో ఇందులో కూడా మనలో అయితే ప్రోడక్ట్ వస్తుందండి. ఇది కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ లో వస్తుంది ప్రోడక్ట్ అంతా కూడా. అండ్ ఇది కూడా డీప్ మాయిశ్చరైజర్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఎప్పుడైనా మనము బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి లైక్ హాస్టల్స్ లో పిల్లలున్నా మనం ఎక్కడికైనా బయట ఊర్లో వెళ్ళేటప్పుడు అయినా సరే ఇది చిన్న బాటిల్ కాబట్టి క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ రోజు అన్ని కూడా బాడీ వాష్ రేంజ్ చూపిస్తున్నాను మీకు. లైక్ మీకు కూడా ఏది మనకి అఫోర్డబుల్ అనుకుంటే అది తీసుకుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నానంటే ఇవన్నీ కూడా మాకని కాదు, మా వదిన వాళ్ళు తీసుకోమని చెప్పారు అండ్ అలాగే మా అక్క వాళ్ళు కూడా తీసుకోమని చెప్పారు. సో వాళ్ళందరికీ అన్నట్టు నేను తీసుకున్నాను అనమాట. మాకు బయోటిక్ ఒకటి సరిపోతుందండి, ఆల్రెడీ అది యూజ్ చేయడానికి కూడా పెట్టేశాను. సో వాళ్ళందరికీ ఏది కావాలంటే అది తీసుకుంటారని చెప్పేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయమన్నారని ప్లేస్ చేశాను. మీ అందరికి కూడా యూజ్ అవుతుందేమని చెప్పేసి చిన్న వీడియోని అయితే షేర్ చేసుకున్నాను. అండ్ తర్వాత నేను తీసుకున్నాను జస్ట్ హెర్బ్స్ నుండి ఈ బాడీ వాష్ తీసుకున్నాను. ఇది అయితే చాలా చాలా బాగుంటుంది. మెయిన్ గా మా పిల్లలకి నేను ఎక్కువ దీన్ని సజెస్ట్ చేస్తుంటాను. సో ఎందుకంటే ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, చాలా మైల్డ్ గా ఉంటుంది. సో వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పేసి జస్ట్ హెర్బ్స్ నుండి ఇది ఒక బాడీ వాష్ తీసుకున్నాను. సో ఇది కూడా మనకి ఇంచుమించు 300 ml అయితే వస్తుంది. చిన్నగా ఉంది బాటిల్ కానీ 300 ml వస్తుంది. ఇది కూడా మనకి ఎంఆర్పి వచ్చేసి 395 అండి. 220 రూపీస్కు 210 రూపీస్కు పడింది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అండ్ సెటాఫిల్ బ్రాండ్ నుండి సోప్ తీసుకున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను సెటాఫిల్ నుండి నేను క్లెన్జర్ తీసుకున్నాను అండ్ పిల్లల కోసం సోప్ కూడా యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా. సోప్ చాలా చాలా బాగా పడింది. నెక్ అంతా కూడా చాలా తెల్లగా వచ్చిందండి. అసలు ఎంత బ్లాక్ గా అయిపోయిందో నెక్ అయితే పిల్లలిద్దరికి కాలేజ్ కి స్కూల్ కి వెళ్ళడం వల్ల. బట్ ఇది యూజ్ చేసిన తర్వాత నెక్ చాలా వరకు క్లియర్ అయింది అండ్ అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా చాలా వరకు క్లియర్ అయ్యి కొంచెం వైట్ గా వచ్చింది. సో అందుకని చెప్పేసి సెటాఫిల్ బ్రాండ్ నుండి నేను ఈ సోప్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది బాడీ అంతకంటే ఫేస్ అండ్ బాడీ దేనికైనా యూజ్ చేయొచ్చు. సో దీన్ని కూడా డీప్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ క్లెన్జింగ్ కూడా బాగా చేస్తుందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో ఇవి నేను తీసుకున్నాను టోటల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మై హోస్టర్ లింక్ కూడా ఇస్తాను. ఒక లింక్ క్లిక్ చేస్తే మీకు నేను తీసుకున్న ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా అక్కడ డిస్ప్లే అయిపోతాయి అనమాట ప్రైజెస్ తో సహా. అండ్ తర్వాత వచ్చేసి సేల్ కూడా రన్ అవుతుంది కదా అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది. సేల్ ను కూడా యూటిలైజ్ చేసుకోండి. మనకి మినిమం 40% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ అలాగే ప్లస్ 5% ఎక్స్ట్రా ఆఫర్ కూడా దొరుకుతుంది అనమాట. సో మీరు ఇవి కాకుండా ఇంకేవి వింటర్ కి సంబంధించిన ఏ రేంజ్ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోండి, మంచి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదండి ఈరోజు వీడియో.